తంబళ్లపల్లె టీడీపీ సీటు విషయంలో నియోజకవర్గంలో పరిణామాలు గందరగోళం నెలకొంది. తంబళ్లపల్లె అభ్యర్థిగా శంకర్ యాదవ్ను చంద్రబాబు నియమించారంటూ ఆయన మద్దతుదారులు రాత్రి పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో శంకర్ అనుచరులు సంబరాలు చేసుకోవడం ఏంటనే చర్చ మొదలైంది. అలాంటి ప్రకటన లేదని కావాలనే శంకర్ అనుచరులు రెచ్చగొట్టే పనులు చేస్తున్నారంటూ జయచంద్రారెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డికి బినామీ అని కోవట్టంటూ శంకర్ ఆరోపణలు చేస్తున్నారు. దానివల్లే సీటును తమకిచ్చారంటూ ప్రచారం చేస్తున్నారు శంకర్ యాదవ్ అనుచరులు. పెద్దిరెడ్డి అనుచరుడు అనే మాటలపై ఇప్పటికే ఖండించారు జయచంద్రారెడ్డి. తనకే పెద్ద పెద్ద కంపెనీలు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని, ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. ఇలా ఈ రెండు వర్గాల అనుచరులు గొడవలతో నియోజకవర్గంలో అయోమయంలో పడ్డారు టీడీపీ నేతలు. అధిష్టానం సైతం తంబళ్లపల్లె విషయంపై సీరియస్గా ఉన్నట్లు సమాచారం. తంబళ్లపల్లె టీడీపీ సీటు విషయంలో నియోజకవర్గంలో పరిణామాలు గందరగోళం నెలకొంది. తంబళ్లపల్లె అభ్యర్థిగా శంకర్ యాదవ్ను చంద్రబాబు నియమించారంటూ ఆయన మద్దతుదారులు రాత్రి పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో శంకర్ అనుచరులు సంబరాలు చేసుకోవడం ఏంటనే చర్చ మొదలైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో అందిస్తారు. కార్తీక్. ఎస్ రైట్ సంతోష్, ఏదైతే తంబళ్లపల్లి టీడీపీ సీటు విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీని కారణంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలందరూ కూడా తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. అయితే మొదట చంద్రబాబు తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కూడా జయచంద్రారెడ్డిని కూడా ప్రకటించడం కూడా జరిగింది. అయితే అటు తర్వాత మాత్రం మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులు పెద్ద ఎత్తున చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఖచ్చితంగా శంకర్ యాదవ్కే టికెట్ ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి పరిస్థితి, ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శంకర్ యాదవ్ను పిలిచి చంద్రబాబు మాట్లాడటం కూడా జరిగింది. పార్టీ కోసం పనిచేయాలి, తగినటువంటి అవకాశాలు భవిష్యత్తులో ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. అయితే శంకర్ మాత్రం తిరిగి అక్కడి నుంచి అమరావతి నుంచి రావడం కూడా జరిగింది. అయితే అనుకోని విధంగా కూడా గత రాత్రి పెద్ద ఎత్తున శంకర్ యాదవ్ అనుచరులంతా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బాణసంచాకాలు, స్వీట్లు పంచుకుంటూ తిరిగి శంకర్ యాదవ్కే చంద్రబాబు సీట్ ఇచ్చారంటూ కూడా ప్రకటించడంతో ఒకసారిగా తీవ్ర గందరగోళం నెలకొందని చెప్పుకోవాలి. ఒకవైపు జయచంద్రారెడ్డి అనుచరులందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఒక క్లారిటీ అయితే టీడీపీ అధిష్టానం అయితే ఇచ్చింది. టీడీపీ తంబళ్లపల్లి అభ్యర్థిగా కూడా జయచంద్రారెడ్డి ఉంటున్నారు. ఇక వాటి విషయంలో ఎలాంటి అపోహలు ఎవరూ కూడా గురి కావద్దంటూ కూడా ఒక క్లారిటీ అయితే అధిష్టానం ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.